హలో గైస్, వెల్కమ్ టు రివ్యూ ఆఫ్ ద మూవీ జాక్, యాక్టెడ్ బై సిద్ధు జొన్నలగడ్డ, డైరెక్టెడ్ బై బొమ్మరిల్లు భాస్కర్ గారు. ఇక ఏప్రిల్ 10వ తారీఖు థియేటర్లో రిలీజ్ అయిన ఈ సినిమా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, ముందు సినిమా చూసిన తర్వాత నాకేమనిపించింది దానికంటే కూడా సినిమా చూసేటప్పుడు నాకేమనిపించిందో చెప్తాను చూడండి. సినిమా చూసేటప్పుడు నా పరిస్థితి ఏయ్ బాబు లేవ్ ఇది. ఇక సినిమా చూసిన తర్వాత నా పరిస్థితి ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి చంపడానికి? ఇది ఏంటిది మాకేంటిది అంటున్నాను. మొన్నే నితిన్ గారి రాబిన్ రాడ్. సామి కరోనా వస్తే క్వారంటైన్ 14 days, నేను వస్తే లైఫ్ లాంగ్. రాధా 550 స్టీల్ TMT. ఆ దెబ్బ నుంచి కోలుకోకముందే ఈ జాక్. దెబ్బ మీద దెబ్బ. ఇది జాక్ కాదు, ఇది మాదిరి జాకీ రాడ్. ఇక సినిమా ఎలా తీశారంటే చాలా పగడబందీగా, ఒక్క సీను కూడా ఇంట్రెస్టింగ్ లేకుండా తీశారు. బొమ్మరిల్లు భాస్కర్ గారి మూవీస్లో వన్ ఆఫ్ ది వరస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇక డీజే టిల్లు స్క్వేర్ సినిమాల తర్వాత సిద్ధు గారి మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అయినా అంటే టిల్లు అంటే సిద్ధు గారు అంటే టిల్లు, ఆ క్యారెక్టర్లో లీనమైపోయారు. ఆ క్యారెక్టర్లోంచి బయటకు వచ్చి ఆయన కొత్తగా ఎలా నటిస్తారో చూడాలని చాలామంది వెయిట్ చేశారు. అది ఈ సినిమాతో నెరవేరిందంటే చాలా కొంత మేరకే అని చెప్పొచ్చు, అంతకేం కాదు. ఇక ఓవరాల్గా సినిమా విషయానికి వస్తే నాకు అంతగా నచ్చలేదు గైస్. ఇక ఈ సినిమా ఫ్యామిలీతో చూడొచ్చు అంటే అక్కడక్కడ కొన్ని డైలాగులు, లిఫ్లాక్ సీన్ ఒకటి ఉంటుంది. ఈ రెండు మినహాయిస్తే సినిమా మొత్తం చూడొచ్చు. ఇక కొంచెం ఇండెప్త్లోకి వెళ్ళి మనం రివ్యూ గురించి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇక సినిమా స్టోరీ విషయానికి వస్తే, రా ఏజెంట్ అవ్వాలనేటువంటి ఒక కుర్రోడు ఇంటర్వ్యూ ఇచ్చి రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ, రిజల్ట్ రాకముందే టెర్రరిస్టులు బాంబ్ బ్లాస్ట్ ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి ఇతను గవర్నమెంట్ మీద ప్రేమ అభిమానంతో వర్క్ చేయడం మొదలు పెడతాడు ఓన్గా, అంటే ఎవరికి తెలియకుండా. ఇక ఆ క్రమంలో అతను ఎదుర్కొనే ఇబ్బందులు ఏంటి, అతను రా ఏజెంట్ అయ్యాడా లేదా అనేది మిగతాది మనం సినిమాలో చూడాలి. ఇక సినిమాలో ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ప్లస్లేం లేవు, కానీ ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి ఏదన్నా చెప్పాలి అంటే కొంచెం చెప్పాను కింద అక్కడ సిద్ధు గారి యాక్టింగ్, ఆయన యాక్టింగ్తోనే మ్యాక్సిమం సినిమా కొంత మేరకు ఏమన్నా ఉంది అంటే ఆయన యాక్టింగే. ఇంకా అంతకంటే పెద్ద ప్లస్ పాయింట్స్ ఏం లేవు. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే సినిమా మొత్తం మైనసే, కానీ మీకు చెప్పాలి కాబట్టి అక్కడక్కడ కొన్ని పాయింట్స్ చెప్తాను. సినిమాలో ద బిగ్గెస్ట్ మైనస్ ఏంటంటే ముందు హీరోయిన్ అనమాట. హీరోయిన్ అసలు అవసరం లేదు సినిమాకి. అయితే హీరోయిన్ వచ్చినప్పుడల్లా మనకి ఇరిటేటింగ్గా వస్తూ ఉంటుంది. హీరోయిన్ వస్తూ ఉంటుంది, హీరోయిన్ వచ్చినప్పుడల్లా మనకి ఇరిటేట్ వస్తూ ఉంటుంది. హీరోయిన్ వచ్చినప్పుడల్లా మళ్ళీ బ్యాక్గ్రౌండ్లో ఒక పిల్లి సౌండ్ వస్తూ ఉంటుంది. అదేదో ఒకసారి వస్తే బాగుండు, మాటిమాటికి వస్తూ ఉంటుంది. చాలా దరిద్రంగా ఉంది. హీరోయిన్ క్యారెక్టర్ వేస్ట్. ఇక రెండో విషయం ఏంటంటే మూవీలో విఎఫ్ఎక్స్ ఎంత పూర్గా ఉన్నాయంటే మనకి షార్ట్ ఫిల్మ్స్లో ఇంకా బాగుంటాయి. మరి ఇంత పూర్గా ఎలా తీశారో, మరి ఇంత మొత్తం ఆ గ్రీన్ క్లాత్ ఎఫెక్ట్స్ మొత్తం కనబడిపోతూ ఉంటాయి చాలా క్లియర్గా. ఇక నెక్స్ట్ సాంగ్స్ వరస్ట్ ఆఫ్ ది వరస్ట్గా ఉన్నాయి. చెప్పడానికి లేదు, కాకపోతే కొన్ని పాయింట్లు చెప్పాలని ఎత్తుకున్నా, అంటే అంత మైనసే. ఆ మైనస్లో మైనస్ ఇంకేం చెప్పాలని ఎత్తుకున్నా. ఇంకా సినిమాలో ప్రొటెక్షన్ వాల్యూస్ లేవు. ఇది చాలా అన్నట్టు మన ఇంటర్వ్యూలో జాక్ ప్రో మ్యాక్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. కంగారు పడమాకండి, ఇంక రావులే, అవి ఇక రావు, అవసరం లేదు కూడా. బొమ్మరిల్లు భాస్కర్ గారు ఏదో కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నారు. అంటే మనకి ఈ సినిమా ఎలా ఉంటుందంటే గూఢాచారి మూవీ, తర్వాత కిక్ మూవీ రెండు కలిపి తీసినట్టు ఉంటుంది. కానీ ఈ రెండు మిక్స్ అయిపోయి ఏజెంట్ మూవీ బయటకు వచ్చేసింది. సో ఓవరాల్గా చెప్పాలంటే నాకు అంతేం నచ్చలేదు. నేను ఎంత చెప్పిన తర్వాత కూడా మీరు చూడాలంటే, మీరు చూద్దాం అనుకుంటే మూవీకి వెళ్ళేటప్పుడు మీతో పాటు ఏం తీసుకెళ్లాలో నేను చెప్పవసరం లేదు అనుకుంటా, అది తీసుకుని వెళ్ళండి. సో ఇది ఈ రోజుటి ఏజెంట్ 2 మూవీ, జాక్ మూవీ రివ్యూ. సో ఈ రివ్యూ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మనకి ఎంతో బూస్టింగ్ ఇచ్చినట్టు అవుతుంది. మనం కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాం కాబట్టి మీకు కంటెంట్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇలాంటి మరెన్నో కంటెంట్స్ మన ఛానల్లో రాబోతున్నాయి. సో ఇది ఇవాల్టి మూవీ రివ్యూ. మరొక సరికొత్త వీడియోతో, మరొక సరికొత్త కంటెంట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, టాటా, బై బై.